హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంటి ముచ్చట్లు. వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి సో ఇప్పటి రోజుల్లో ఏంటంటే మనం బయటికి వెళ్ళి వినాయకుడిని కొనుక్కునే సిచ్యువేషన్స్ లేవు కాబట్టి ఎంచక్కా ఎకో ఫ్రెండ్లీ ఇంట్లో దొరికే వాటితోనే ఎంచక్కగా మనము గణేశాన్ని ప్రిపేర్ చేసుకున్నాము. చాలా అంటే చాలా చాలా సింపుల్ ప్రాసెస్. అంటే ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈ ప్రాసెస్తో మనం గణేశాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దీనికోసం మనకి కావాలి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందామండి. సో తర్వాత వచ్చేసి హాఫ్ కప్పు మనం పసుపు తీసుకున్నాము. దాన్ని చపాతీ ముద్దలాగా ఇలాగ మెత్తంగా కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే మనం కలిపేసుకుంటామో అండ్ అదే విధంగా దీన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ముద్ద పెట్టాను కదా, అదైతే బేస్కి అనమాట. దానికంటే కొంచెం చిన్న సైజు ముద్ద పెట్టాను, అది స్టమక్ అంటే కడుపు భాగానికి, పొట్ట భాగానికి. అండ్ నెక్స్ట్ పెట్టాను కదా కొంచెం చిన్న సైజు, అది వచ్చేసి తలకు అనమాట. అండ్ కొంచెం చిన్న సైజు 2 బాల్స్ పెట్టేసుకున్నాం కదా, అవి వచ్చేసి కాళ్ళు చేసుకోవడానికి. అండ్ ఇంకొంచెం చిన్న సైజు బాల్స్ 2 పెట్టాను కదా, సేమ్ 2 ఒకే విధంగా చేసుకున్నాం, అవి చేయికి. అండ్ ఇంకొకటి మధ్యలో ఒకటి పెట్టాను కదా, అది వచ్చేసి మనకి తొండం ప్రిపేర్ చేసుకోవడానికి అన్నమాట. అండ్ ఇప్పుడు లాస్ట్లో పెట్టాను కదా, అవి వచ్చేసి మనం కిరీటం చేసుకోవడానికి అన్నమాట. అండ్ లాస్ట్ ఒక చిన్న బాల్స్ పెట్టుకున్నాం కదా, అవి వచ్చేసి చెవులు చేసుకోవడానికి. చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా మనం బాల్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే నా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను చెప్పాను కదా బేస్ అని చెప్పి, సో దాన్ని చపాతీలాగా ఇలా ఒత్తేసుకోవాలి. మనకి వీలైనంత పెద్దగా ఒత్తుకోవాలన్నమాట దాన్ని. సో నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్టమక్ అని చెప్పాను కదా, పొట్ట భాగం అన్నా కూడా పొట్ట భాగాన్ని కొంచెం కార్నర్లో సెట్ చేసుకోవాలి. ఎందుకంటే కార్నర్లో సెట్ చేసుకోవాలా, గణేష పాదాలు పెట్టడానికి వీలుగా ఉంటుంది కదా. ఇంకొక బాల్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని వెనకాల నుంచి అటాచ్ చేసుకుంటూ ఇదే విధంగా నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా రావాలన్నమాట. సో ఈ విధంగా మనం పాదాల్లాగా ఇలా చక్కగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇంకొక బాల్ తీసుకొని సేమ్ అదే విధంగానే మనం సెకండ్ పాదం కూడా చేసేసుకుందామండి. చాలా సింపుల్ అన్నమాట. సో ఇలా కార్నర్లో నొక్కితే సేమ్ పాదాలలాగా కనిపిస్తుంది అనమాట. మీకు ఎత్తగిన అతుక్కోకపోతే వాటర్ కానీ లేకపోయినట్లయితే పచ్చి పాలు కానీ యూజ్ చేయండి, స్టిక్ అవుతుంది. ఎందుకంటే పచ్చి పాలు అయితే జిగురులాగా ఉంటుంది కదా, కాబట్టి మనకు చక్కగా స్టిక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఏంటంటే తల పెట్టేసుకుందామండి. తల భాగము ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. మీకు చెప్పాను కదా, ప్రెస్ కాకపోతే ఎండిపోయినట్లు అనిపించింది అనుకోండి, సో మీరు వాటర్ యూజ్ చేయండి. నాకైతే పచ్చిగా ఉంది కాబట్టి నాకు వాటర్ అవసరం రాలేదు, స్టిక్ అయిపోయింది అనమాట. ఈ విధంగా కొంచెం ప్రెస్ చేయాలి, అతికించేసేయాలి, లేకపోతే ఊడిపోతుంది అనమాట. సో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేయండి. సో ఈ విధంగా మనమైతే స్టిక్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చిన్నపిల్లలు కూడా చేసే ప్రాసెస్ అనమాట. అండ్ ఇప్పుడు మనం చేతులు చేసుకుందాం. చేతులు కూడా అంతే రౌండ్గా చేసేసుకొని అండ్ బ్యాక్ సైడ్ నుంచి స్టిక్ చేసుకుంటూ రావాలన్నమాట. అండ్ చూడండి క్లిప్లో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ నుంచి మనకి ఆశీర్వదిస్తున్నట్లు ఇలా పెట్టేసి అలా చిన్నగా నొక్కేసామనుకోండి, మనకి హ్యాండ్ ఆశీర్వదిస్తున్నట్లు అనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ప్రెస్ చేయండి. స్టిక్ కాకపోతే గట్టిగా ప్రెస్ చేస్తే మనకు బాగా ప్రెస్ అయిపోతుంది, స్టిక్కీగా అయిపోతుంది అనమాట. అండ్ ఇదే విధంగా సెకండ్ చెయ్యి కూడా అదే విధంగా వేసుకోండి. అండ్ సెకండ్ చెయ్యిలో మనము లడ్డు పట్టుకున్న విధంగా సో ఈ విధంగా ప్రెస్ చేస్తే హ్యాండ్ లాగా అయిపోతుంది. చూడండి క్లిప్లో ఎంత సింపుల్గా ప్రెస్ చేస్తున్నానో అంతేనండి. దీనికోసం ఏం పెద్ద హార్డ్ వర్క్ ఉండదు మనకి, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా ఇట్లా పెట్టేస్తే హ్యాండ్ లాగా అయిపోతుంది, లడ్డు తీసుకున్న విధంగా. చూడండి సో ఈ విధంగా అనమాట. ఒక హ్యాండ్ అయితే ఆశీర్వదిస్తున్నట్లు, ఒక హ్యాండ్ అయితే లడ్డు పట్టుకునే విధంగా మనమైతే అడ్జస్ట్ చేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తొండం ప్రిపేర్ చేసుకుందాము. సో తొండం కూడా ఇట్లా స్ట్రైట్గా అనేసుకున్నాం అనుకో, తొండం అయితే వచ్చేస్తుంది. తొండానికి అయితే ఇట్లా స్టిక్ కాదండి, సో తొండాన్ని కొంచెం బాగా స్టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్పుడు వాటర్ యూజ్ చేయండి, చాలా బాగా స్టిక్ అయిపోతుంది. సో తొండం అయితే మనం పెట్టేసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనమైతే చెవులను పెట్టుకుందాము. చెవులకైతే ముందు మనకి చిన్న సైజ్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ నేను కన్ఫ్యూజ్ అయిపోయి మీకు పెద్దగా చూపెడుతున్నాను, కానీ కింద ముందర ఒక చిన్న సైజు ఉన్నాయి కదా,
సో అలా ప్రెస్ చేసేసామనుకోండి మిడిల్లో అయిపోయి చెవులు అయిపోతాయి. చాలా సింపుల్ కదా, అలా స్టిక్ చేసేయండి చెవులను కూడా. సో ఇంకొక ముందర బాల్ ఉంది కదా, ముందు బాల్ ఉంది కదా, ఆ బాల్ ఇంకొక చెవు పెట్టేసుకుందాం మనం. చాలా సింపుల్ ప్రాసెస్, చూస్తున్నారు కదా మీరు. సో ఈ విధంగా అయితే మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం కిరీటం పెట్టుకోవాలి. సో అవైతే కొంచెం ప్రెస్ చేసుకోండి, స్టిక్కీ అయిపోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం కిరీటం పెట్టుకోవాలి. సో కిరీటం పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒకటి కొంచెం పెద్ద సైజ్ చేసుకొని కొంచెం చిన్న సైజ్ చేసుకోవాలి. కిరీటం మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అండి, మనకు కొంచెం పెద్దది అనిపిస్తే కొంచెం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ నేను పెద్ద సైజ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం తీసేసాను పక్కనకు. సో మనం ఇప్పుడు చపాతీలాగా కొంచెం చేసేస్తే అది పెట్టేసి, అది బేస్ లాగా పెట్టేసి మళ్ళీ దానిపైన ఇంకొక ముద్ద ఉంది కదా, అది దానిపైన పెట్టేసేయాలి. గోపురం లెక్క చేసేసి మనం దానికి స్టిక్ చేసేయాలన్నమాట. చూడండి ఇప్పుడు మనకి కిరీటం కూడా అయిపోయింది గణేషకు. ఎంత చక్కగా కనిపిస్తున్నాడు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం సో ఈ విధంగా స్టిక్ అయ్యే విధంగా స్టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం కళ్ళు పెట్టుకోవాలని జందం వేసుకుందాము. సో ఈ విధంగా స్ట్రైట్గా అనుకోండి, జందం వేసుకోండి. తొండం కొంచెం రిమూవ్ చేసేసి జందం వేసేసాను నేను. సో చూడండి చక్కగా అయిపోయినాడు గణేష, ప్రిపేర్ అయిపోయినాడు అయ్యా. అండ్ నెక్స్ట్ మనమైతే కళ్ళు పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ నేను కళ్ళు కోసం ఏం యూస్ చేస్తున్నానంటే మనకు మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు యూస్ చేస్తున్నాను. కళ్ళు అయితే మనం ఇప్పుడు పెట్టేసుకుంటున్నాము. చాలా సింపుల్ అనమాట. ఈ విధంగా మిరియాలు అయితే నేను పెట్టేశాను. చాలా చక్కగా కనిపిస్తున్నాడు అండి అయ్యా. చాలా సింపుల్ ప్రాసెస్, పిల్లలు కూడా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అయితే అండ్ నెక్స్ట్ అయితే నామాలు పెడుతున్నా నేను గణేషకు. సో 3 నామాలు పెట్టేసామండి. అంటే కెమెరా కరెక్ట్గా క్యాప్ చేయలేకపోయింది. నామాలు అయితే నీట్గా వచ్చాయి అయ్యకి. మీరు నామాల దగ్గర కుంకుమ కూడా పెట్టుకోవచ్చు అండి 3 నామాల దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలుక, గణేష వాహనం ఎలుక కూడా ప్రిపేర్ చేసేసాను. వెరీ సింపుల్, ఒక ముద్దలాగా చేసి వెనకలా ఒక తోక పెట్టేస్తే ఎలుక వచ్చేస్తుంది అన్నమాట. ఎలుక కళ్ళు పెట్టాలి కదా, కళ్ళ కోసం నేను ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు యూజ్ చేస్తున్నాను. మా ఇంట్లో చిన్న ఆవాలు ఉన్నాయి కాబట్టి సరిగ్గా పెట్టలేకపోతున్నా. అండ్ ఆవాలు పెట్టేస్తే సరిపోతుంది, ఎలుకకు కూడా కళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి గణేష అయితే పూర్తిగా రెడీ అయిపోయినాడు అయ్యా. ఇప్పుడు ఒక లడ్డు ప్రిపేర్ చేసేద్దాము. అయ్య చేతిలో ఒక లడ్డు ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇది మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత నాకు ఇంకొంచెం పిండి మిగిలిపోయిందండి. ఆ పిండిని ఇంకొక పెద్ద సైజు బేస్ లాగా పెట్టేసుకొని సో మళ్ళీ మొత్తం రీసెట్ చేశాను. సో గణేషకి లడ్డులు కూడా పెట్టేసాము. ఫైనలీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట మనకు గణేష బొమ్మ. చాలా బాగా వచ్చింది కదా, చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఇదే వేలో మీరు మట్టితో చేసుకోవచ్చు, లేకపోయినట్లయితే గోధుమ పిండితో చేసుకోవచ్చు. నిమజ్జనం కూడా మీ ఇంట్లోనే చేసుకొని ఒక 3 days పాటు ఉంచేసుకోండి గణేషని. తర్వాత మీ ఇంట్లో ఉన్న వాటర్లో నిమజ్జనం చేసుకొని ఎంచక్క నిమజ్జనం అయిపోయిన దాన్ని మీ ఇంట్లో ఉన్న మొక్కలకి పోసేసుకోవచ్చు. 100% ఎకో ఫ్రెండ్లీ అండ్ చాలా బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.